కంటెంట్ ఎట్లా సృష్టిస్తారంటే అబ్బరపులు అంటే తోక బారడు. కంటెంట్ ఎట్లా సృష్టిస్తారంటే అబ్బరపులు అంటే తోక బారడు. అది పులి కాదు, ఎవనుకో ఎందుకో చీకట్లో ఓ నక్కనో కుక్కనో కనబడ్డది. వాడు పులి అనుకున్నాడు. అనుకుని బ్యాంకు పులి 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 వేంద్ర అన్నాడు. ఇంకోటి అదురికి ఉన్నాడు, ఏ అవును అవును సార్కలు సార్కలు ఉన్నాయి, ఇంత పొడుగున రాసి పులి అని ఇంకోటి అన్నాడు. అందరు ఆట ఇళ్ళ కొరికి ఆ పై అధికారులు వచ్చి అప్రమత్తం వీళ్ళు అందరు జాగ్రత్త ఉన్నాను, పై అధికారులు చెప్తాను. ఇట్లా జరుగుతుంది అన్నట్టు. అసలు విషయం ఏం లేదట. అగో ఇలా చెప్తారంటే ఎవడో ట్రంప్ ఏదో అంటే దాని గురించి వీళ్ళు ఇక్కడ కథలుగా చర్చలు పెడుతూ ఉంటారు అనమాట. ఇది ఎందుకు పెడతారంటే ఇది కొన్నిసార్లు ఇది ఎట్లయితే అంటే మనం దయ్యాల సినిమా చూస్తాం, దయ్యాలు ఎవరిని తెలుసు, అయినా దయ్యాల సినిమా ఇంట్రెస్ట్ చూస్తాం. అట్లా అబ్బరఫుల్ అంటే తోక బారడం అన్నట్టుగా వట్టిగానే వాడు కూడా ట్రంప్ ఎవడో ఏదో మన దేశం నుంచి పాకిస్తాన్ వాడు ఒక్క మాట అంటే దాని గురించి ఇక్కడ సిల్వర్ ఫలు తిట్టుకుంటా ఉంటాం. కింద కామెంట్ పెడతా ఉంటారు, పాకిస్తాన్లోకి ఇట్లేదు దుర్మార్గులు అదే మన వాళ్ళు తిడుతూ ఉంటారు, మనకు లేదు టెర్రరిస్టులు మన దేశాన్ని పొట్టాలు పెట్టుకున్నారు, ఒకప్పుడు జాగ్రత్త దేశం అనేది అని మనం తిడుతూ ఉంటారు. ఇష్టం అసలు మ్యాటర్ ఘోరంత. అది ఎందుకు అయితే వీళ్ళు ఇంకొద్దిగా తీసుకొని వాటికి ఖర్చు బాగానే అన్నట్టుగా తీసుకొని ఇట్లా అనుకుంటారు కదా, చర్చ పెట్టుకుంటారు కదా, అట్లా అన్నట్టు ఇది ఒక ఇంట్రెస్ట్ గా కొనసాగుతుంది, ఒక ఆటలాగా తమాషగా అట్లాంటిది అనమాట కంటెంట్. అబ్బరపులి అంటే తోక బారడు అంటారు చూసినావా. ఇప్పుడు టీవీలలో కూడా లేడీస్ కథలు ఉంటాయి చూసినావా, అవన్నీ కట్టు కథలే. అవన్నీ ఆడలు మొగలను కొట్టినట్టు, ఆ మొగడు వైఫ్ ఉరికినట్టు అవన్నీ ఉంటాయి బయట. అట్లా కట్టు కథలు అనమాట. అంటే ఇప్పుడు దయ్యాల సినిమాను ఇప్పుడు నలుగురు ముసలు కూర్చొని నేను దయ్యాన్ని చూసిండ్రా, అదే ఇంటికి ఇరువుకొని వస్తాదిరా, నాయమూరికి వస్తాదిరా, కట్ట అనుకుని 4 అంచిన ఒకటి కూడా అది కావలతో ఎంటకలు ఇరువుకుంటుంది, నేను 2 మాటలు చూసిన అంటే కథలు చెప్పుకునేది సరదా కోసం చెప్పుకుంటారు చూసినావా. నేను చూసిన మాలి అని చెప్పుకుంటారు చూసినావా. అలాంటిది అన్నట్టు కంటెంట్ తయారు చేయడం అంటే అసలు విషయం కొంచెం ఉంటది, ఇట్లా అనమాట. గోరంత దీపం కొండంత వెలుగు అన్నట్టు. అసలు విషయం కొంచెం అంటే మిగతాదంతా కట్టుకథ అన్నట్టు. ఇంట్రెస్ట్ గా చెప్పుకుంటారు, ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్ కలిగేలాగా చెప్తారు, వాళ్ళు ఇంట్రెస్ట్ గా వింటూ ఉంటారు. అంటే రెండు వినడం అనేది ఇంట్రెస్ట్ కోసం వింటా అంటాడు, చెప్పడం ఇంట్రెస్ట్ కోసమే చెప్తాడు, అంతే. అలా మ్యాటర్ ఉండదు. ఇట్లా దయ్యాల సినిమాలు కూడా అట్లా ఉంటాయి కదా, అట్లా అనమాట. మంచి బెస్ట్ టైటిల్ తయారు చేయాలి, అలాగే బెస్ట్ దానికి టైటిల్ తగ్గట్టు టైటిల్ లాగానే బెస్ట్ ఆర్టికల్ తయారు చేయాలి. అంటే ఇప్పుడు బెస్ట్ టైటిల్ అంటే చూసారా, అప్పుడప్పుడు మనం వింటాం చూస్తావా, బ్రేకింగ్ న్యూస్, ఆ ఊర్లో ఇలా జరిగింది, ఏదో ఇంత దయ్యాలు తిరుగుతున్నాయి, శ్రీకాకుళంలో వర్ష హత్యలు, ఢిల్లీలో వింత కోతి అని అప్పట్లో న్యూస్ వచ్చేది, అందరు చూస్తారు కదా. ఆ వింత కోతి తిరుగుతుందని దానికోసం న్యూస్ పెడతారు. నిజానికి వింత కోతి ఆడవా మనిషే చెప్తాడు అట్లా, కానీ వింత కొద్ది తిరుగుతుంది. ఢిల్లీలో కిష్కింద కాండాన్ని వచ్చింది అప్పట్లో. అలా అజ్ఞాత హంతకుడు శ్రీకాకుళంలో తిరుగుతున్నాడు అని పెడతారు, అందరు చూస్తారు దాన్ని. తర్వాత అడుగుతూ ఒక అజ్ఞాత హంతకుడు చంపేస్తున్నాడు, ఎవరో తెలియదు, జనం అంతా తిరుగుతున్నారని, లేకపోతే ఉన్మాది పెట్రోల్ వేసి అన్ని జీపులు అంటిస్తాను రాత్రి, ఎవరో తెలియదు. ఇలాంటి ఇచ్చినావా. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ అంటే ఒక బ్రేకింగ్ కంటెంట్ అనేది మీరు టైటిల్ ఇవ్వాలి, అది తయారు చేయడం ఒక పవర్ఫుల్ టైటిల్ తయారు చేయాలి, దానికి ఇలాగే టైటిల్ అయినా పవర్ఫుల్ ఆర్టికల్ తయారు చేయాలి. ఇవి ఎక్కడ దొరకవు, మనం తయారు చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఏం చేయాలి, మన కోపం బాగున్నది, ఏం చేసాం కంట్రోల్కి ఎవరినో కొట్టినావు బాగా కొట్టి, అప్పుడు ఏం చేసినావు, ఆ తర్వాత ఒక సాగు చూపెట్టాలి, వాడు నన్ను తాకిండు, నన్ను బాగా చూసిండు, లంజడు కానీ బాగుతావు అంటే అప్పుడు ఏమవుతుంది, వాడు చూసినట్టు అవుతుంది. నిజంగా నువ్వు కావాలని కొట్టినావు, కానీ వాడి మీద తప్పు పట్టిన పెట్టినావు. అలా వాడు మొగుడు పెళ్ళాన్ని ఇచ్చిపెట్టారు అనుకుంటే ఏం చెప్తాడు, చుట్టా వాడబెట్టి లంచ్ ఇచ్చి పెడతావా, ఎవడే వాడెవడే వచ్చింది, ఆ వాడుకో ఎవడే వచ్చింది, ఉంచుకుంటావని లంచ్, ఉంచుకుంటావని లంచ్ అని తిడతాడు. అసలు అయితే వీడే పెట్టించుంటా, పెట్టి దాన్ని ఇచ్చిపెట్టాడు. అది ఉంచుకున్నదేమో అందుకే వీడు ఇచ్చిపెట్టిండు అని అనుకుంటారు జనం, అందుకే వీడు ఇచ్చిపెట్టిండు అంటారు. కానీ పాప అది అబ్బమ్మ చూడారు కదా, చూసినావా, వీడు ఇచ్చిపెట్టాలని అట్లా సొట్ట పెట్టిండు. ఇట్లా ఒక టైటిల్ ఒక ఆర్టికల్ ఇలా తయారు చేయాలి, అక్కడ చిన్న రీజన్ ఒకటి చూసుకొని ఇలా మీరు తయారు చేయాలన్నమాట. కొందరు ఏం చేస్తారు, ఎదుటి వ్యక్తిని కొట్టడం కోసమే ఒక తప్పు క్రియేట్ చేసుకుంటారు, లేదా క్రియేట్ చేస్తారు, చేసి చేసినావు అని పెట్టి కొడతారు అనమాట. కొందరేమో కొట్టి ఒక తప్పును చూపెడతారు, ఇట్లా చేసిన. నిజానికి ఏది ఏమైనా వాడు ఎదుటి నిర్దోషి, వీడే కావాలని వాడిని కొట్టాలని ఉద్దేశపడుకొని కొట్టి ఏదో ఒక సాగు చూపెడతారు అంట. ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అని తిడతాంటారు వాళ్ళు. కావంతోడు బలహీన ఏం చేస్తారు, భయపడి నోరు మూసుకుంటాడు కదా, పైగా తప్పు చూపెడతాంటే ఆ తప్పును కాదని లేదు, ఎందుకంటే వీడు చెప్పే రీజన్ కాదంటే అది మూర్ఖత్వం అవుతుంది కాదా, కాబట్టి వాళ్ళు కరెక్ట్ అని శిరస వహిస్తారు. న్యాయస్థులు ఇట్లా అన్నట్టు బయట జరుగుతూ ఉంటుంది కదా. ఇగో ఒక కంటెంట్ కూడా ఎలా తయారు చేయాలంట, ఒక మిస్టరికల్. ఈ బావిలో ఎవరు స్నానం చేసినా కూడా జబ్బులు పోతాయి అని అంటారు. ఆ బావిలో స్నానం చేస్తే బహుశా కొందరికి పోతాయి కావచ్చు జబ్బులు. దాన్ని చూసుకొని మీరు టైటిల్ పెట్టాలి, పెట్టి అందులో ఉన్న ఎందుకు పోతా అంటే ఏ జబ్బులు పోతాయి ఏం పోతాయి ఇంటర్వ్యూ చేయడము, దాని గురించి చెప్పడము చేసి చెప్పాలి. ఈ ఊర్లో ఉన్న జబ్బులు పోతాంటే ఫలానా మినిస్టర్లు వాళ్ళు వచ్చి స్నానం చేసిన ఇవన్నీ చెప్పాలంట. ఇలాంటి ప్రతి చోట ఉంటాయి, కానీ ఒకటి ప్రత్యేకమైంది మీరు ఇట్లా సృష్టించి దానికి ప్రత్యేకత తీసుకొని రావాలన్నమాట. అట్లా వస్తే అందరూ చూస్తారంట. అది మామూలే, బయట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, కామన్. ఒక్కొక్క ఊరికి ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క శిల్పానికి ప్రత్యేకత ఉంటుంది కదా. అట్లా ఇప్పుడు
అట్లా మీరు తయారు చేయాలి మీరే సొంతగా. ఇప్పుడు దేవుళ్ళ గురించి కూడా అంటారు చూసినావా? కష్టాలు తీర్చే మల్లికార్జునుడని, ఆ వీసా వెంకటేశ్వర స్వామిని పేర్లు పెడతారు కదా! అవును నిజంగానా? దేవుడైన వీసా వెంకటేశ్వరుడు అని చెప్పిండా? కష్టాలు తీస్తా అని చెప్పిండా? అందరిలాంటి దేవుడే. కానీ ఇక్కడ భక్తులు అంటారు దేవుడు కష్టాలు తీస్తాడని ఎవరు అంటే దాన్ని కష్టాలు తీసే వెంకటేశ్వరుడని ఇట్లా పేర్లు పెడతారు చూసినావా? ఇట్లా అవన్నీ క్రియేటివిటీ, మనసులో క్రియేటివిటీ. టైటిల్ ఎలా క్రియేట్ చేయాలి? మరి ఆర్టికల్ ఎలా క్రియేట్ చేయాలి? చేసి చెప్పాలన్నమాట. మనం ఒక న్యూ కంటెంట్, న్యూ న్యూస్ దాని గురించి న్యూ టైటిల్ తయారు చేయడం ఒక కళ అన్నమాట. అయితే అవి ఎక్కడ ఉండవు. విన్నావా? ఎక్కడ ఉండవు. అవి చూసి, గమనించి మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం చెప్తాం చూసినావా? వాడు దొంగతనాడు, ఓ దెయ్యం వత్తాంది, పిల్లలకు దెయ్యం వత్తాంది చెప్తాం. ఓ పిచ్చోడు వత్తాందని చెప్తాం. వాడికి పోతాడు, డాక్టర్ వత్తాడు, ఇంజెక్షన్ ఇస్తాడు. ఎన్నో భయాలు చెప్తాం చూసినావా? మీ దోస్త్ వచ్చిండని, ఓ మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని, ఓ సినిమా యాక్టర్ వచ్చిందని ఇలా సరదాకు పరాశకాలు ఆడుకుంటాం కదా! నేను వదంతులు పెడతాం కదా! ఆ టైప్ లో మీరు కంటెంట్ క్రియేట్ చేయడం కూడా ఇలాంటిది నిజంగా ఎక్కడ ఉండదు అనమాట. ఇలా క్రియేట్ చేసి అందులో కొన్ని మీరు సాక్ష్యాధారాలు అందులో సృష్టించి వాటిని వీటికి టాలీ చేయాలన్నమాట. గంత జనం నిజం అనుకుంటారు వదంతులు. ఇప్పుడు ఊళ్ళల్లో దేవుడు నేర్చిండు, దేవుడు నేర్చిండు అంటారు. దేవుడు నేర్చిండా? ఎవడో ఆడ విగ్రహం పడేసిండో, దొరికిందో, ఎవడో కావాలని ఎత్తాడు, వేసి ప్లాన్ తెరిచింది నేర్చిందని కదా పూజలు పురస్కారం చేసి జాతరలు ఎత్తారు చూసినావా? అట్లా అనమాట. అలాగే ఉదాహరణకు ఒక కథ పేరు, సినిమా పేరు ఎడారి అని. ఎడారి అంటే ఏంది? అతను బాధపడుతున్నావు, నడుచుకుంటూ వెళ్తున్నాడు, బ్యాక్ సైడ్ ఇట్లా విషాదం లాగా కనిపిస్తాడు, భగ్న ప్రేమికులాగా ఉన్నాడు ఇట్లా బాధలు. ఏంది ఎడారి అంటే? అతను అందరిని ప్రేమిస్తుండు, ప్రేమ కోసం ప్రేమించి అతన్ని ఎవరు ప్రేమిస్తారు? అతను అందరిని ప్రేమిస్తే ఆ ప్రేమను పొందుతున్నారు. ఒక తండ్రిని పిల్లలు పొందినట్టు పొందుతున్నారు తప్ప ఎవరు తిరిగి ప్రేమిస్తారు అంటే తల్లి ఎంత ప్రేమ దానికి అందిస్తలేరు, అతని కొడుకులాగా చూసుకుంటలేరు, కొడుకులాగా అతను ప్రేమ పొందలేడు. కానీ అందరిని ప్రేమిస్తున్నాడు, ఒంటరిగా బాధపడుతున్నాడు. అతని జీవితంలో ప్రేమ లేదు. అందరిని ప్రేమించండు ప్రేమ కోసం, కానీ అందరు ప్రేమ పొందుతారు తండ్రి లెక్క మన దగ్గర, తండ్రి పిల్లల దగ్గర పొందారు. కానీ తల్లిలాగా ఆయనకు ప్రేమను అందిస్తలేరు ఎవరు. అప్పుడు ఒంటరిగా మిగిలిపోతే ఏమన్నా ఎడారి. ఆ కథ పేరు, ఆ టైటిల్ పేరు ఎడారి. అంటే అతని జీవితం ఎడారిలాగా మిగిలిపోతే తప్ప అతనికి ఏం ప్రేమ దొరకలేదు. ఇట్లా ఇలాంటివి క్రియేట్ చేయొచ్చు. ఇట్లా కూడా అలా కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, సృష్టించాలంటే ఎదుటి వాళ్ళకు రిలేటెడ్ గా వాళ్ళ మనస్తత్వానికి, వాళ్ళ స్వభావానికి రిలేటెడ్ గా అక్కడ పరిస్థితికి అనుకూలించి చేస్తాం. ఇంప్రెస్ చేయాలంటే ఒక భక్తుడు అనుకో, మనం ఇంప్రెస్ చేయాలంటే ఏం చేస్తాం? పొద్దున్న చుట్టూ తిరిగి మొక్కుతూ ఉంటాం చూసినాం, మొక్క వాళ్ళు ఇంప్రెస్ అవుతారు ఒక భక్తుల కుటుంబం అనుకుంటారు. అంటే వాడు భక్తుడే కదా, అట్లా అనుకుంటున్నట్టు మనం చేస్తా అంటే. రౌడీ వచ్చిండు అనుకో, రౌడీని అభిమానించడానికి రౌడీజం, కథలు కట్టాలి ఉన్నట్టు రౌడీలాగా ఎంటకలు పెంచుడు ఇవన్నీ చేస్తే అబ్బా మన అభిరుచి తగ్గట్టు ఉన్నది అని వాడు సంతోషపడతాడు. అట్లా అంటే ఇప్పుడు సినిమాలో సడక్ సినిమాలో ఏం చేస్తుంది? ఆ సినిమా రాయనే కో గర్నహి సోనే కో పుస్తకం పాట ఉంటుంది ఫస్ట్, అట్లా అటు రిలేటెడ్ గా. అలాగే దొంగ సినిమాలో కిల్లర్ గోలీ మార్ కాశ్మీరా కౌగిలిస్తా ఉంటుంది. ఆ పాట రిలేటెడ్ గా అక్కడ దయ్యాలు కాబట్టి అట్లా రాస్తారు కదా. ఇట్లా అంటే రిలేటెడ్ గా మీరు ఇంప్రెస్ చేయాలి ఆడియన్స్ ని. అంటే వాళ్ళు ఏదైతే నమ్ముతారో దాన్ని బలపరుస్తూ ఉండాలి, వాళ్ళ స్వభావాన్ని బలపరిచేలాగా, వాళ్ళ స్వభావానికి సపోర్ట్ ఇచ్చేలాగా మనం వ్యవహరించాలి. అనే మన పార్టీ అని అనిపించేలాగా అట్లా అన్నట్టు కంటెంట్ అలా ఉండాలి. అలాగే కొందరు సినిమాలకు వచ్చి ఫేమస్ అవుతారు కదా యాక్టర్లే, సినిమా యాక్టర్లు ఫేమస్ అవుతారు, కానీ కొందరు ఫేమస్ కావడానికి సినిమాలకు వస్తారు. అట్లా ఉంటుంది. అలాగే సన్యాసి రాజ్యం వెళ్తాడని వీరబ్రహ్మం రాస్తే ఎన్టీఆర్ ఏం చేస్తుంటే కావాలని సన్యాసి వేసుకున్నాడు ముఖ్యమంత్రి అయినాక. ఇదో ట్రిక్. అలా ఆపరేషన్ చేసినప్పుడు పలానా ముహూర్తంలో మంచిగా పుడతారంటే ఆ ముహూర్తంలో కావాలని వీడు ముహూర్తం పెట్టించుకుంటారు. కానీ అవన్నీ పెట్టుడు ముహూర్తం లాంటివి కదా. అట్లనే మీరు ఒక కంటెంట్ తయారు చేయడం కూడా అలాంటిది అనమాట. ఇప్పుడు ఒక హెడ్డింగ్ టైటిల్ తయారు చేయడము, ఒక కంటెంట్ తయారు చేయడం అనేది మీరు తయారు చేయాలి. తయారు చేసి ఒక ఊరుకు సెట్ చేయాలన్నట్టు. ఆ బావిలో ప్రత్యేకతలు అనుకో, ఇలా ఉంటుంది ఈ బావిలో ఇట్లా అని మీరు సృష్టించి దానికి టాలీ చేయాలన్నట్టు. చేస్తే అది అనుకోండి దాని గురించి వీడియో చేస్తే అందరు చూస్తారు అన్నట్టు. అంతేగాని అది మీరు సెట్ చేసిందే, మనం క్రియేట్ చేసిన టైటిల్, మనం క్రియేట్ చేసిన కంటెంట్ అది. కానీ ఒక బావికి లేదా ఒక ఊరికి ఒక చెట్టుకు అంటించట్లా చెప్తారు అన్నట్టు. ఈ ఊర్లో దయ్యాలు తిబ్బ, ఇలా దయ్యాలు ఎక్కువ ఉంటాయి అది వీళ్ళు కల్పించి చెప్తారు. అట్లా కూడా ఉంటుంది. అట్లా క్రియేట్ చేయాలంట కంటెంట్.